తీపి తినాలనిపిస్తుందా కానీ హెల్దీగా? అయితే ఈరోజు మనం చేయబోతున్నాం సూపర్ టేస్టీ క్రిస్పీ అండ్ హెల్దీ స్వీట్ పొటాటో స్నాక్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీ మెథడ్. అరగంటలో రెడీ అయ్యే ఈ స్నాక్ పిల్లలకైనా పెద్దలకైనా పర్ఫెక్ట్. మరి ఆలస్యం ఎందుకు, చూద్దాం ఈ టేస్టీ స్వీట్ పొటాటో స్నాక్ ఎలా చేయాలో. హలో ఫుడీ లవర్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతుంది చాలా టేస్టీ, సూపర్ హెల్దీ అండ్ ఇంకా గిల్ట్ ఫ్రీగా తినేయచ్చు స్వీట్ పొటాటో స్నాక్ రెసిపీ. స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎనర్జీని స్లోగా రిలీజ్ చేస్తుంది కాబట్టి చాలా టైం వరకు ఆకలి అనేది వేయదు మనకి. ఇంకా ఇందులో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్, ఐస్, ఇమ్యూనిటీకి కూడా సూపర్ బెనిఫిషియల్. అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో బయట స్నాక్స్ కంటే హెల్తీగా మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకేం ఆలస్యం, ఈ క్రిస్పీ టేస్టీ స్వీట్ పొటాటోస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ముందుగా స్వీట్ పొటాటోస్ తీసుకొని ఒక బౌల్లో వేసి 5 నిమిషాల వరకు నీళ్ళలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల వాటిపై ఉన్న మట్టి, డస్ట్ అంతా సులభంగా పోతాయి. తర్వాత వాటిని నీట్గా బాగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి ఇంకో 2 టైమ్స్ కడిగి క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లిబుట్టలో వేసి నీళ్ళు పూర్తిగా ఉడకట్టేంత వరకు చూసుకోవాలి. వీటికి పొట్టు తీసేసుకోవాలనిపిస్తే మీరు పీల్ చేసేసుకోండి, కానీ నాకైతే పొట్టుతో ఇష్టం కాబట్టి నేను పొట్టును అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు కార్నర్స్ కట్ చేసి వీటిని సన్నగా స్లైసెస్లా చేసుకోవాలి. సన్నగా స్లైసెస్లా కట్ చేస్తే త్వరగా కుక్ అవుతాయి, ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇంకా వాటర్ కొన్ని పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే. వీటిని ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 5 to 10 minutes అయితే సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇవి ఉడికిన తర్వాత ఇవి చూడండి ఉడికిపోయాయి ఆల్రెడీ. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళ నుంచి తీసేసి జల్లిబుట్టలో వేసి పూర్తిగా ఉడకట్టుకోవాలి వీటిని. ఇవి ఉడికాయో లేదో చెక్ చేయడానికి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, చాలా మెత్తగా అవుతాయి కదా. ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ప్రాసెస్కి ఈజీగా అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసేసుకొని చేతులతో కానీ లేదా గంటె పెట్టి సాఫ్ట్గా మెత్తగా చేసుకోవాలి. మొత్తం పేస్ట్లా కాకుండా ముద్దలా ఉండేలా చేసుకోవాలి. లైక్ పేస్ట్లా అవ్వకుండా ముద్దలా ఉండాలి. చూసారు కదా, ఇలా ముద్దలా ఉండాలండి. దెన్ ఇప్పుడు మనం వీటిలో రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తాం. 2 cups ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము. అంటే చిన్న కప్స్ తీసుకోండి. అండ్ 2 cups రైస్ ఫ్లోర్కి 1 cup కార్న్ ఫ్లోర్ సరిపోతుంది మనకి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇంకా దీంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. అండ్ కిడ్స్కి చేసేటప్పుడు చిల్లీ పౌడర్ చూసి వేయండి. అండ్ స్వీటే కాబట్టి ప్రాబ్లం అయితే లేదు, బట్ చూసి వేసుకోండి కారం అనేది. సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇంకా చాట్ మసాలా అయితే ఆప్షనల్ అండి, మీకు ఇష్టం అంటే వేసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. దీనంతా మిశ్రమాన్ని మంచిగా కలపాలి. అన్నీ మనం వేసాం కదా, ఉప్పు, కారం, చాట్ మసాలా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ముద్ద అనేది, చాలా బాగుంది కదా. సో ఇలా వచ్చాక దీన్ని తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి కొన్ని షేప్స్ మనం డిఫరెంట్గానే చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలంటే అలా. కిడ్స్ కోసం అయితే డిఫరెంట్ షేప్స్ అయితేనే బాగుంటుంది కదా. టేస్ట్తో పాటు అపిరెన్స్ కూడా చూస్తారు పిల్లలు. సో మనకు కూడా అదే ఇష్టం. టేస్ట్తో పాటు షేప్స్ డిఫరెంట్గా అపిరెన్స్ ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా తినేటప్పుడు. సో నేనైతే ఇలా షేప్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్స్ని, మీకు వచ్చే షేప్స్ని మీరు చేసేసుకోండి, చూడటానికి బాగుంటుంది షేప్స్తో. సో ఇలా అయిపోయిన తర్వాత వీటిని డిఫరెంట్గా అన్నీ ఇలా షేప్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రై సరిపోయేంత. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచే మీరు ఫ్రై అనేది చేసుకోవాలండి. వీటిని అసలు హైలో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల లోపల కూడా మంచిగా ఉడుకుతాయి, ఫ్రై అవుతాయి ఈజీగా. అండ్ తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది అర్థమవుతుందండి. స్వీట్ పొటాటోని చాలా నేమ్స్తో పిలుస్తారు. గన్స్గడ్డలు అంటారు,
ఇంకా మీ దగ్గర ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. మేమైతే గర్జగడ్డలు అంటాం, స్వీట్ పొటాటో అంటాం. చూడండి ఇలా ఇవి చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సూపర్ క్రిస్పీగా తయారవుతాయండి ఇవి. ఇంకా అంతా ఇలా చేసుకోవడమే. మనం లైక్ చేసి పెట్టుకున్నవి ఉంటాయి కదా షేప్స్, అవి కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే ఈ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని టమాటో సాస్తో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సర్వ్ చేస్తే చూడటానికి కూడా చాలా అపిరెన్స్ బాగుంటుంది. మీకు కూడా ఈ స్నాక్ తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పాను కదా టమాటా సాస్తో అపిరెన్స్ కూడా బాగుంటుందని. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను. నాకైతే అండి, ఎందుకంటే స్వీట్ పొటాటో కాబట్టి స్వీట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం కారం అవన్నీ వేసాం కదా, అవి ఆ ఫ్లేవర్స్ అనేది తెలుస్తుంది, దేనికి దానికి డిఫరెంట్గా అనేది అర్థమవుతుంది. సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. See you in the next video.